రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. నేటికి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, అందుకు నిరసనగా రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపు మేరకు నేడు సికింద్రాబాద్ మండల తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. తమ వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఓబీసీ నాయకులు కోరగా, ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ దయానంద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చీరా శ్రీకాంత్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలంద్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీశైలం గౌడ్, భిక్షపతి గౌడ్, అశోక్ యాదవ్, ప్రేమ్ సింగ్, సందీప్ వర్మ, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కన్నూరి చంద్రకుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ కంది శ్రీనివాస్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు నక్కా శ్రీనివాస్ గౌడ్, కన్నూరి క్రాంతి కుమార్, ఉమేష్ కండిల్వాల్, ఆకుల ప్రతాప్, మహేష్ కుమార్, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షులు చందు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు పాండియన్, శ్రీనివాస్ యాదవ్, శ్రీకర్, ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్, సత్యనారాయణ, వెంకటరమణ, వెంకట్ ముదిరాజ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు, మహబూబ్ నగర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జి చీరా సత్యనారాయణ అలియా శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా చేస్తూ సికింద్రాబాద్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మరి ఆ దృశ్యాలను చూద్దాం. ఈరోజు రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకి రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో ఓబీసీ మోర్చా ఒక వినతి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ఏదైతే వినతి పత్రం సమర్పిస్తున్నామో సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు సికింద్రాబాద్ ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రంలో చాలా అంశాలు ఉన్నాయి. దీనిలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు డిక్లరేషన్ చేసినవి గత 8 నెలలైనా ప్రభుత్వం వచ్చేసి అందులోకి ఒక హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి మేమందరం కూడా కోరుకున్నాము. రాబోయే కాలంలో ఇవి అమలు చేయకపోతే ఒక కఠినమైన ధర్నా ప్రోగ్రాంలు, రోడ్డు రస్తా రోకోలు, మంత్రి ఇంటికి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాఘాతాలను ప్రజలకు తెలియజేయడానికి రోడ్లు ముట్టడి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ మా అధ్యక్షుడు చెప్పిన విధంగానే కాకుండా ఇవాళ అన్ని బీసీ కుటుంబాలకి సంబంధించిన యువతకు ర్యాంక్ సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ 6 నెలల్లో ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారు. సమయం గడుస్తున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సంఘాలకు చేప పిల్లలు పంపిణీ చేయకుండా, వీట్లు ఆహ్వానించకుండా 100 కోట్ల రూపాయల వరకు అవినీతి తెర లేపినట్టుగా ఉంది. అదేవిధంగా గొర్రెల విషయంలో చాలా స్కామ్లు జరిగినాయి. ఆ స్కామ్లో ఇప్పటి వరకు కూడా సరి అయిన దర్యాప్తు జరగట్లేదు. ఆ దర్యాప్తుని చేసి గుల్ల కుర్మలకి జరిగిన అన్యాయాన్ని కంపల్సరిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ముదిరాజు, గంగపుత్ర, గౌడు, మునురు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా అప్గ్రేడింగ్ మళ్ళీ ఏవైతే బీసీ-డి, బీసీ-సి దాంట్లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ల ముందు వారిని ఏ గ్రూప్ లో జాయిన్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా ఇంతవరకు ఎలాంటి